జగన్ సంచలన వ్యాఖ్యలు 2029లో అధికారంలోకి రావాల్సిందే అంటున్న వైసీపీ అధినేత వైఎస్ జగన్. మరి దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే నేను ఏం చెబుతున్నానో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో అనేక ఆసక్తికరమైన అంశాలు చోటు చేసుకున్నాయి. పార్టీ బాధ్యతలను జగన్ ఏకమొత్తంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యుల మీదనే పెట్టారు. పార్టీ పట్ల జనంలో మంచి భావన ఉంది అని, ప్రజలు తాము ఏమి పోగొట్టుకున్నారో వారికి ఇప్పటికే తెలిసిందని జగన్ వ్యాఖ్యానించారు. అంతేకాదు, కూటమి ప్రభుత్వం చెబుతున్న దానికి చేస్తున్న దానికి ఎక్కడ పొంతన లేదని కూడా ఆయన విమర్శించారు. అందుకే ప్రజలు నమ్మకంగా వైసీపీ వైపు చూస్తున్నారు అని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జనంతో కలిసిపోయి వారి సమస్యలనే అజెండాగా చేసుకోవాలని అన్నారు. వైసీపీని తిరిగి అధికారంలోకి ఎలా తీసుకురావాలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు తగిన సలహాలు సూచనలు ఇవ్వాలి అని జగన్ కోరారు. ఏది ఏమైనా 2029 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రావాల్సిందే అని జగన్ అన్నారు. మరి దీనిపై మీరేమంటారో కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.